హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం ఐదో స్కందం 5వ అధ్యాయంలో ప్రవేశించాము నిన్న. సో మన ఋషభదేవుడు తన కుమారులకి 100 మంది కుమారులకి తాను భాగవత్ ధర్మం గురించి వివరిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా మీకు పెద్ద బాధ్యత తీసుకోవాల్సినటువంటి తన పిల్లలకి అసలైనటువంటి భాగవత్ ధర్మం లేదా సనాతన ధర్మం వాటి తాలూకు విషయాలను అందిస్తూ మన యొక్క ఉద్దేశం ఏంటి, అసలు దేనికోసం మనం కష్టపడాలి, దేనికోసం మనం తపన పడాలి, ఉన్న అన్ని ధర్మాల కంటే కూడా అతి ముఖ్యమైన ధర్మం మనం భగవంతుడితో పెట్టుకోవాల్సినటువంటి సంబంధం, భగవంతుడి కోసం జీవించాల్సినటువంటి జీవితం. సో వాటి గురించి వా- చాలా మనకున్న మనస్తత్వం కొంచెం ఘాటుగానే మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది మనకి. కానీ ఆ ఆ, ఈ విషయాలు మానవులు ఎత్తినప్పుడు ఈ అంశాలే అతి ముఖ్యమైనవి అన్నమాట ఇవి. కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే మన మనస్తత్వానికి నచ్చేలాగా చెప్పాలి, మనం అనుకున్నది ఏదైతే మనం మంచిది అనుకుంటే అందరూ అదే మంచి అని చెప్పాలి అనే మనసులో ఉన్న మనకి ఒక్కోసారి వృషభదేవుడి యొక్క మాటలు కొంచెం కఠినంగా అనిపించవచ్చు. కానీ సత్యాన్ని సాఫ్ట్గా చెప్పినా, సింపుల్గా చెప్పినా, కఠినంగా చెప్పినా, కోపంతో చెప్పిన సత్యం ఎప్పుడు సత్యమే. నాకు సత్యం కావాలి, ఏం జరిగినా సరే నాకు నిజం కావాలి, అది నేను నేను తట్టుకోలేకపోయినా పర్వాలేదు అనే మనసుతో ఉన్న వాళ్ళకి ఉమ్, ఈ మాటలు వాళ్ళకి ఇబ్బంది కలిగించవు. వాళ్ళు ఇప్పటికైనా నాకు నిజం తెలిసింది, అది ఎలా అయినా పర్వాలేదు అని వాళ్ళు ఆ భావంతో ఉండడం వల్ల వాళ్ళ తర్వాత దీన్ని పాటిస్తారు. మనం ఎలా ఆలోచించాలి అంటే, ఓకే ఇప్పుడు మనం అన్ని 100% మనం పాటించట్లేదు, ఓకే నో ప్రాబ్లం. కానీ అట్లీస్ట్ స్టాండర్డ్ తెలుసుకోవాలి, అంటే లక్ష్యం తెలుసుకోవాలి. అందరికీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ 100% ఎవరు పాటించలేరు. కానీ లక్ష్యం తెలుసుకొని కానీ ఉన్నట్లయితే ఈ రోజు కాకపోతే రేపైనా మనం చెయ్యాలి అని కనీసం మనసు స్వీకరిస్తుంది. లేదా ఇంకెప్పుడు చేయాలి మనము అని అట్లీస్ట్ తపనలోకి తీసుకెళ్తుంది. ఒకటి, అసలు విషయం తెలుసుకోకపోయినా మనకి నష్టం. ఓకేనా? రెండోది, ఆ, మన మన మనకి నచ్చినట్టుగా చెప్పి మనం ఇప్పుడు మనం మనస్పరంగా అబ్బా బాగా చెప్పాడు, నేను అనుకున్నట్టుగానే చెప్తున్నాడు అని ఆ ఆ భ్రమలో ఉన్నా కూడా నష్టమే మనకి. మనకి మనకేం కావాలి? నిజం కావాలి. ఎందుకంటే నిజమే మనల్ని ఆ, మన లక్ష్యం వైపు తీసుకెళ్తుంది. సత్యం మన లక్ష్యం వైపు తీసుకెళ్తుంది. ఆ సత్యాన్ని ఎలా చెప్పినా మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు మనకి ముందు ముందు ఆ, దాని యొక్క విలువ అర్థం చేసుకొని మనం ఆ లక్ష్యం వైపు వెళ్తూ ఉంటాం మనం. సో ఇప్పుడు నేను నేను కూడా కొన్ని చాలా చెప్తున్నాను ఇక్కడ, దాని అర్థం 100% నేను పాటిస్తాను అదేం లేదు. ఓకే ఇది మన లక్ష్యం కదా, దానికి మనం ఇంకా ఇంకా ఒక్కొక్క సంవత్సరం మనం ఎలా వాటిని అది జరిగేలాగా, అవి పాటించేలాగా మనం ఎలాంటి మార్పులు తీసుకురావాలి, అది వ్యక్తిగతంగా కానీ లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో మనతో ఉన్న వాళ్ళతో ఉన్న వాళ్ళ మధ్యలో కూడా మనం ఎట్లా దాన్ని మనం కొనసాగించాలి అని నిరంతరం మన తెలివితేటలు పనిచేస్తూనే ఉంటాయి, చేస్తూ ఉండాలి. అప్పుడే ఒకానొక టైంకి మనం అనుకున్న ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నాము, ఆ లక్ష్యం వైపు మనం వెళ్తాం. మనం ఎప్పుడూ సమర్థించుకునే పరిస్థితిలోకే ఉన్నాము అనుకోండి, ఇప్పుడు నాకు ఈ కష్టం వచ్చింది కాబట్టి ఇలా ఉన్నాను, ఇప్పుడు నాకు ఈ పరిస్థితులు వచ్చాయి కాబట్టి నేను చేయలేకపోయాను, అట్లయితే మనం ఎప్పుడు పోలేము. మన ముందు అది ఉంది, ఈరోజు నాకు ఈ పరిస్థితులు ఉన్నాయి, ఇలాంటి పరిస్థితులు మళ్ళీ మళ్ళీ మనకు వస్తూ ఉండొచ్చు, అయినా కూడా నేను అనుకున్న దానికి నేను వెళ్ళిపోవాలి అని మనం నిరంతరం మనం వాటి ఆ ఆ దృష్ట్యా మనం చేసామనుకోండి,
ఎందుకంటే పరిస్థితులు ఈ రోజు బాగుంటాయి, రేపు మళ్ళీ బాగుండవు, మళ్ళీ ఎల్లుండి బాగుంటాయి, అది మళ్ళీ బాగుండవు, ఇవన్నీ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. కానీ లక్ష్యం ఏర్పరచుకొని దాన్ని దాన్ని చేయడానికి చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని, ఓకే, ఈ సంవత్సరం లోపల మనం ఏం చేద్దాం, ఈరోజు ఇన్ని మాలలు చేస్తున్నాను, ఈ సంవత్సరం లోపల ఇన్ని మాలలు నేను పెంచుకోవాలి, లేదా ఈ 2 సంవత్సరాలు నేను భగవద్గీత కంప్లీట్ చేయాలా, 2 సంవత్సరాలు నేను భాగవతాన్ని, 4 సంవత్సరాలు నేను భాగవతం కంప్లీట్ చేయాలా, ఇప్పుడు నేను ఈ సేవలు తీసుకున్నాను, ఎందుకంటే ఇంకో 2 సేవలు నేను ఎక్కువ తీసుకోవాలి, ఇంకా ఈ నియమాలు ఇప్పుడు పాటిస్తున్నాను, ఈ ఈ ఈ 5 సంవత్సరాల ఈ నియమాలు మొత్తం నేను పాటించాలి. ఎక్కడో దగ్గర మనం మన అంతర్గతంగా మనం ఆ లక్ష్యం నడవడానికి చిన్న చిన్న లక్ష్యాలు మనం పెట్టుకోవాలి. అసలైన లక్ష్యం, మెయిన్ లక్ష్యం పోయడానికి ముందు ఇవన్నీ మనం చిన్న చిన్నగా మనం దాటుకొని వెళ్ళాలి. దానికి మనం సన్నద్ధం అవ్వాలి మనం. లేదు నేను గత సంవత్సరం నేను ఎక్కడ ఉన్నానో, 5 సంవత్సరాల క్రితం నేను మళ్ళీ అదే పొజిషన్లో ఉన్నాను అనుకోండి, అంటే మన లక్ష్యం వైపు మనం సీరియస్గా లేవని అర్థం. మనం సీరియస్గా లేనప్పుడు అప్పుడు మనకు కావాల్సిన ఫలితం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, మనకి వచ్చే అవకాశం లేదు. అందులో వృషభదేవుడు చెప్పే మాటలు కావచ్చు, లేకపోతే పరీక్షిత్ మహారాజుతో సుఖదేవ స్వామి చెప్పిన, విదురుతో మైత్రేయుడు చెప్పిన, సో ఇవన్నీ ఒకే వైపు మనల్ని తీసుకెళ్తున్నాయి ఇవన్నీ. సో మనకి అంతర్గతంగా మనం ప్రతి ఒక్కరు విశ్లేషించుకోవాలి. సో మా లెవెల్లో మేము విశ్లేషించుకొని ముందుకు ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటాం, మీ లెవెల్లో మీరు ఆలోచించుకొని ఏం చేయాలో చూసుకుంటూ ఉంటాం, ఎందుకంటే అందరి పరిస్థితులు ఒకటి కాదు కాబట్టి. సో సో ఆయన మొదట ఎత్తుకోవడంలోనే శరీరాలు అందరికీ వస్తాయి, అందరూ శరీరాల్లో ఉన్నారు, కానీ మానవ శరీరం వచ్చేప్పుడు మాత్రం ఇంద్ర తృప్తి కోసం పగలు రాత్రి కష్టపడకూడదు. జంతువులు పడే కష్టానికి పగలు రాత్రి అవి కష్టపడతాయి. కష్టపడి అవి ఏం చేస్తాయి, మళ్ళీ మనల్ని తింటాయి అవి, మైథునం కోసం తాపత్రయపడతాయి. సో మనిషి జీవితం కూడా తినడానికి, మైథునానికి మాత్రం రెస్ట్రిక్ట్ కాకూడదు, ఎందుకంటే ఇది అందరికీ సులభంగా వచ్చే శరీరం కాదు ఇది. ఇంకా చెప్పాలంటే ఆ దివ్యస్థితిని పొందడం కోసం తపస్సు కోసం ఈ శరీరం ఇచ్చారు మనకి. లేదు అనుభవించాలి అని అనుకుంటే కావాల్సిన శరీరాలు మనకి ఎలాగో ముందు ముందు వస్తాయి, ఎట్లాగో మనకి కావాల్సిన శరీరాలు. అందుకే ప్రత్యేకంగా మనం అనుభవించడం కోసం రకరకాల శరీరాలు ఉన్నాయి ఇక్కడ. అది మానవ వచ్చింది అంటే బ్రహ్మ సౌఖ్యం కోసం. తర్వాత మరి అటువైపు పోవాలంటే ఏం చేయాలి, అటువైపే మన దృష్టి అటువైపే ఉండాలి అని అంటే, మన ఆలోచనలో అటువైపే ఆలోచించాలి అంటే మహత్సేవ, మహాత్ముల యొక్క సేవ చేసుకోవాలి, భక్తుల సేవ చేసుకోవడం, వాళ్ళ సాంగత్యంలో ఉండడం. అందుకని భౌతికంగా ఉన్నవాళ్ళు లేదా అభక్తులైనటువంటి సాంగత్యంలో ఉండకూడదు. సో మహాత్ముల సాంగత్యంలో ఉన్నారనుకోండి మోక్షానికి దారి తీస్తుంది. అదే మనం అభక్తుల సాంగత్యంలో ఉన్నాం అనుకోండి, అది నరకానికి దారి తీస్తుంది. కాబట్టి ఇది మనకి డౌట్ ఉన్నా కూడా, నేను నరకం పోతానా మోక్షం పోతానా, మోక్షం వైపు వెళ్ళి నేను వైకుంఠం చేరుకుంటానా నరకం వెళ్తానంటే, ఈ రోజు మనం ఎన్ని గంటలు ఎవరితో ఎంతసేపు గడుపుతున్నాము అది డిసైడ్ చేస్తుంది మనం. భక్తుల సాంగత్యంలో వచ్చి మనం వింటున్నామా, భక్తుల సాంగత్యంలో వచ్చి మనం సేవ చేస్తున్నామా, అప్పుడు మన ఆలోచనలు ఇటువైపు వెళ్తాయి. ఇది తలరాత, అందుకే మన తలరాతను మనం మార్చుకోవచ్చు అన్నమాట. ఇప్పటి నుంచైనా మార్చుకోవచ్చు మనం. సో నా రోజంతా నేను ఎవరితో ఎక్కువసేపు గడుపుతానో, ఎటువంటి మన మధ్య సంభాషణ జరుగుతుందో, ఎటువంటి విషయాలు ఎక్కువ చర్చకు వస్తాయో వాటి మీదే మన మనసు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆ భక్తులు లేదా అసా ఆ, దుస్సాంగత్యంలో ఉన్న వాళ్ళు, వాళ్ళతో ఎక్కువ ఉన్నారు అనుకోండి, కృష్ణ చైతన్యంలో మనం ఆ, చేయవలసిన కార్యాలు మనం చేయలేము. మనం భగవంతుడి ప్రేమను అసలు మనం పెంచుకోలేము. ఖచ్చితంగా కృష్ణ చైతన్యాన్ని పునరుద్ధరించుకోకుండా, కృష్ణుడి పట్ల మన ప్రేమను పెంచుకోకపోతే ఖచ్చితంగా మనం మళ్ళీ మనం ఇంకో శరీరం మనం తీసుకోవాల్సిందే.
అనాసక్తి అంటే భౌతిక విషయాల పట్ల అనాసక్తి కానీ కనబరచకపోతే, అనాసక్తి భౌతిక విషయాల పట్ల ఖచ్చితంగా మనం భక్తిలో ఉదాసీనత వచ్చేస్తుంది భక్తిలో. ఎందుకు చాలా మందికి సీరియస్గా లేరు అంటే భక్తి విషయంలో, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అభక్తుల సాంగత్యంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి తెలుసు వాళ్ళకి ఇది లక్ష్యం అని, కృష్ణుడు దేవాదేవుడు అని తెలుసు, ఇది మాత్రమే మార్గం అని కూడా తెలుసు, ఈ మార్గంలో మాత్రమే మన కర్మ నుంచి తొలగించుకోగలుగుతామని తెలుసు, అయినా ఈ సీరియస్నెస్ ఎందుకు రావట్లేదు అని అంటే వాళ్ళు ఎక్కువ దుస్సాంగత్యంలో, వాళ్ళ యొక్క చర్చల్లో మనం ఆ విషయాలు కూడా మనం నమ్మడానికి మనం ఎప్పుడు ముందున్నాం. సో అప్పుడు మనకు కష్టమైపోతుంది. కాబట్టి ఒకవేళ డబ్బులు సంపాదించాల్సి వస్తే ఆత్మ శరీరాన్ని ఎంతవరకు మనం మెయింటైన్ చేయాలో అంతవరకు మెయింటైన్ చేయడానికి కావాల్సిన డబ్బులు ఉంటే మిగిలిన సమయాన్ని కృష్ణుడి కోసం మనం ఉపయోగించాలి అని చెప్తున్నారు. మరి వాళ్ళ గతి ఏమవుతుంది? ఎవరైతే దుస్సాంగత్యంలో ఉన్న వాళ్ళతో దుస్సాంగత్యం చేస్తే వచ్చే గతి ఏమిటి అని 4 నుంచి 6 వరకు మనం చెప్తున్నారు. ఓకే. వాళ్ళు అనేక శరీరాలను మళ్ళీ మళ్ళీ తీసుకుంటూనే ఉంటారు. వాళ్ళు అనేక పాప పనులలో ఖచ్చితంగా వాళ్ళు పాల్గొంటూ ఉంటారు. ఇంద్రియ సుఖాన్ని జీవిత లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు అదొక పిచ్చిలో ఉంటారు మళ్ళీ అది. కాబట్టి వాళ్ళు ఆ సాంగత్యం ఉన్నప్పుడు భౌతిక శరీరాలు అనేక పొందుతూ దుఃఖాలని వాళ్ళు చెవి చూస్తారు వాళ్ళు. కాబట్టి మనం ఆధ్యాత్మిక గురించి విచారించినంత వరకు, ఆధ్యాత్మిక గురించి మనం వాటి ఆలోచన మనం చేయకపోయినంత వరకు మన అజ్ఞానం వల్ల మన దుఃఖానికి మళ్ళీ మళ్ళీ గురవుతూనే ఉంటాం. వాళ్ళు మళ్ళీ మళ్ళీ భౌతిక శరీరాన్ని అంగీకరిస్తూనే ఉండాలి. ఎవరి మనసులో వాసుదేవునిపై భక్తి ఉత్పన్నం కానంత వరకు శరీరంకి ముక్తి ఉండదు అని చెప్పి నేను చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ మాయ నుంచి బయటపడడానికి ఏం చేయాలి? ఆ ముడుల్ని ఎలా ఛేదించాలి? ముడులు అంటే గ్రంథులు అంటున్నారు. గ్రంథులు అంటే ఏంటి? కామ, క్రోధ, మోహ, మద, మత్సర్యాలు. వీటి ఇవి ఉన్నంత వరకు మన మాయలో ఉంటున్నట్టే మనం. వాటిని తొలగించుకోవడానికి మనం ఏం చేయాలి? సో దాని కూడా చెప్తున్నారు అనమాట. సూర్య చెప్తున్నారు, ఇంద్రతృప్తి కోసం ప్రయత్నించడం వ్యర్థమని తెలుసుకోకపోతే ఎంత తెలివైన వాడైనా పిచ్చివాడు మరి మూర్ఖుడు అవుతాడు. తన జీవితం మరచి మైదునం చుట్టూ అల్లుకున్న గృహస్థ జీవితంలో చాలా బాధను అనుభవిస్తాడు. ఇంద్రతృప్తి కోసం ప్రయత్నించడం వ్యర్థమని తెలుసుకోకపోతే, ఇంద్రతృప్తి కోసం ప్రయత్నించడం, ఇంకా కావాలి, ఇంకా నేను అనుభవించాలి, ఇంకా నేను ఆ స్థితికి నేను వెళ్ళాలి, ఈ ప్రపంచంలో అందరూ నన్ను అంగీకరించాలి, నేను చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటే అందరూ నన్ను గౌరవించాలి అని దానికోసం మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా అది ఇంద్రతృప్తే. అది కూడా ఇది ఎంత చేసే ఇక్కడ ఇవన్నీ జీరోలు ఎరనైనా ఇవన్నీ ఎగిరిపోతాయి ఇవన్నీ అని తెలుసుకోకపోతే అతను పిచ్చివాడుగాను మూర్ఖుడుగానే ఉండిపోతాడు ఇక్కడ. ఆ దాన్ని నిర్వర్తించుకోవడం అంటే దాన్ని సాధించడం కోసం, అటువంటి లక్ష్యాలను సాధించడం కోసం అతను మళ్ళీ మళ్ళీ అతను ఈ మైథునమైనటువంటి ఈ యొక్క స్థితిలో అతను మళ్ళీ మళ్ళీ బాధను అనుభవించాల్సిందే అని చెప్తున్నాడు అన్నమాట. సో మనకి భాగవతం చాలా క్లియర్ చేస్తుంది అనమాట వృషభదేవుడి రూపంలో. మనకి ఇంకా నమ్మకం లేదనుకోండి, నేను గడిపే గతం నుంచి ఇప్పటివరకు నేను గడిపే జీవితం నిజంగా ఇంత వేస్ట్ అయిపోయిందా, ఇంత ఇంత ఇదిగా నేను తాపత్రయపడి ఇంత ఇదిగా నేను దీంట్లో కూరుకోబోయానా నేను, ఇంక మీదట నాకు అర్థమైంది కాబట్టి ఇంక వీటిని కొద్ది కొద్దిగా నేను తగ్గించుకుంటూ నేను రావాలి, దీని గురించి నేను తగ్గించుకుంటూ రావాలి అని అంటే నేను
కృష్ణ భక్తుల యొక్క సాంగత్యంలోకి నేను ఎక్కువ పెంచుకుంటూ పోతూ ఉంటేనే భౌతిక జీవితంలో ఉన్నటువంటి ఈ సాంగత్యాన్ని నేను తగ్గించుకుంటూ రాగలుగుతాను. అందరూ ఏమనుకుంటారంటే భౌతిక జీవితంలో సాంగత్యం ఫస్ట్ నేను వదిలేసుకుంటాను, ఆ తర్వాత నేను ఆధ్యాత్మిక జీవితంలోకి ఆ సాంగత్యంలోకి నేను వస్తాను అంటే అది అసలు ఎప్పటికీ జరగదు అనమాట. ఇట్లా వస్తూ ఉంటేనే వాటి నుంచి మనం ఇది చేయగలుగుతాం. ఎట్లయితే మనం మెట్లెక్కేటప్పుడు మనము పై మెట్టుకి ఎక్కితేనే కింద మెట్టుని వదులుతాం మనం. పై మెట్టు మీద నేను కాలు పెడితేనే నేను కింద మెట్టు నుంచి నేను బయటికి రాగలుగుతాం. అట్లానే నేను ఆధ్యాత్మిక జీవితంలో నా యొక్క టైము నేను పెంచుకుంటేనే నేను భౌతిక ప్రపంచంలో ఉన్న నా టైం నేను తగ్గించుకోగలుగుతా. ఒకరోజు ఇవన్నీ సెట్ అయిపోతాయి, ఒకరోజు ఇవన్నీ క్లియర్ అయిపోతాయి, ఒకరోజు ఇవన్నీ ఆ, మనం అనుకున్నట్టుగా అన్ని సెటిల్ అయిపోతాయి అనుకుంటే మాత్రం అందుకే నేను చెప్పినట్టుగా వాళ్ళు పిచ్చివాళ్ళుగానే మూర్ఖులుగా ఉండిపోవాల్సిందే ఇక్కడ. నేను ఎస్పెషల్గా గృహస్థ జీవితంలో ఇవి ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట ఆటంకాలు. ఈ అనుబంధాలు ఆటంకాలతో అసలు డెసిషన్ తీసుకోవడం కూడా చాలా కష్టమైపోతూ ఉంటుంది. పోను 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 మన చుట్టూ ఉన్న సంబంధాలు కాంప్లికేట్ అయిపోతూ ఉంటాయి ఇంకా ఇంకా. కాబట్టి ఎంత ఎర్లీ యాజ్ పాసిబుల్ మనమే డెడ్ లైన్ పెట్టుకోవాలి ఇక్కడ. ఏది ఏమైనా సరే 60 సంవత్సరాలకి నేను మొత్తం క్లోజ్ చేసేయాలి దీన్ని అని మనం లక్ష్యం పెట్టుకుంటే తప్ప ఇది ఇది ఇప్పుడు వాళ్ళకి అవ్వదు ఇదంతా. అది ఏదైనా సరే 60 ఇయర్ అంటే నా నా లైఫ్లో కొంతమంది గృహస్థులు ఇట్లాంటి డెసిషన్స్ తీసుకొని వాళ్ళు ఇప్పుడు చక్కగా భక్తి చేసుకోగలుగుతున్నారు. అట్లాంటి పిల్లలతో సంబంధాలు పోలేదు, ఆ, బంధువులతో స్నేహితులతో సంబంధం పోలే. అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు కూడా ప్రిపేర్ చేసి పెట్టేశారు. వాళ్ళు ప్రిపేర్ చేయడం బట్ట వల్ల వాళ్ళు కూడా అవును వాళ్ళు అతని మనస్తత్వం అట్లాగే ఉంది కదా, ఇప్పుడు కరెక్ట్గా వెళ్ళిపోయాడు కదా, ఇంకా వాళ్ళకి గౌరవం పెరిగింది వీళ్ళ మీద. వాళ్ళకి ఏమనుంది, కరెక్ట్గా చెప్పాడు అబ్బా, కరెక్ట్గా చేశాడు, టైంకి వాళ్ళందరికీ అందించేశాడు. వాళ్ళు అనుకున్నారు వెళ్ళిపోవాలని, వాళ్ళు హ్యాపీగా ఇప్పుడు చక్కగా నామం చేసుకుంటున్నారు, తీర్థయాత్రలు చేసుకుంటున్నారు, సాంగత్యంలో ఉన్నారు, సేవలు చేసుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటారు చూడు చూడు, వాళ్ళు చూడు ఎంత గొప్పగా ఉన్నారు, మనం చూడు ఇంకా దీంట్లోనే మగ్గిపోతున్నాం అనుకుంటారు వాళ్ళు. మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే ఇట్లా వదిలేస్తే ఆశ్రమానికి వెళ్తే వాళ్ళందరూ మన గురించి ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళు ఎట్లా అనుకున్నా వాళ్ళని బేస్ చేసుకుని మన కర్మలు మారవు, మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మన కర్మలు మారుతాయి. అందుకే ఇక్కడ అందుకే వీళ్ళకి కూడా ఋషభదేవుడు లక్ష్యం ఇస్తున్నాడు. అందుకే గతంలో రాజులంతా కూడా ఇగో ఇప్పుడు నా పిల్లవాడు పెద్దవాడా ప్రయోజకుడు అయిపోయాడా, కావాల్సిన ట్రైనింగ్ అంతా ఇచ్చుకుంటూ వచ్చాడు వాళ్ళందరికీ. రాజులు వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే వాళ్ళు కూడా ఆ విధంగా తయారు చేశారు వాళ్ళ పిల్లల్ని కూడా. గురువు కూడా చెప్పారు, "ప్రణవ్, ఈ విషయాలు ఎక్కువ చెప్పండి వాళ్ళకి." అంటే వాళ్ళు పోను పోను వాళ్ళలో వైరాగ్యం రావాలి, పోను పోను వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఆసక్తులు మీరు తగ్గించండి. అంతేగాని వాళ్ళకి అయినప్పుడు వాళ్ళు వస్తారులే, వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు చేస్తారులే, అట్లా కాదు. లక్ష్యం వైపు వెళ్ళేటప్పుడు దాని తగిన ప్రిపరేషన్ కూడా కుటుంబ సభ్యుల్లోనూ ఉండాలి, పిల్లల మధ్యలోనూ ఉండాలి, బంధువుల్లోనూ ఉండాలి, స్నేహితుల్లో కూడా ఉండాలి. మనం ఎలా ప్రిపేర్ చేస్తామో వాళ్ళు మనతో అలా రెస్పాండ్ అవుతారు వాళ్ళు మనతో. ఇప్పుడు మనం ఇవన్నీ చేయకుండా సడన్గా నేను వెళ్తున్నానంటే అప్పుడు అట్లాగే అనుకుంటారు వాళ్ళంతా. ఇన్ఫాక్ట్ మనం ఆదర్శవంతమైన వాళ్ళం అవుతాం అప్పుడు. అప్పుడు మన మాటకి ఒక వాల్యూ ఉంటుంది. మనం గడిపిన ఈ జీవితం వాళ్ళు 10 మందికి చెప్తారు వాళ్ళు. వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ఇంత సంపాదించారు, ఇంత ఇదిగా ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని ఈ విధంగా ఇది చేశారు, వాళ్ళు అనుకున్నారు అబ్బా టైం అనుకున్నారు వెళ్ళిపోయారు, అది లైఫ్, ఇది కదా లైఫ్ అంటే అని అంటారు. అంటే ఆ ఎగ్జాంపుల్స్ మనకి ఇప్పుడు లేవు కాబట్టే మనకు కూడా ఇప్పుడు సందేహాలు ఉన్నాయి.
ఆ, పోతే ఇట్లా అనుకుంటారేమో, పోకపోతే అట్లా అవుతుందేమో, ఇది జరుగుతుంది, ఎన్ని గందరగోళాలు అవుతున్నాయి. కానీ వీళ్ళందరూ గొప్పవాళ్ళు ఎందుకు అయ్యారు అని అంటే, రాజులు కానీ లేకపోతే ఋషులు మునులు, వీళ్ళంతా ఎందుకు గొప్పవాళ్ళారంటే, అరే ఈ భౌతిక ప్రపంచం ఇంతమందిని ఇంత అల్లాడిస్తున్నాయి ఇవన్నీ, కానీ వీళ్ళు వాటికి ఎక్కడ వీళ్ళు తొలగకుండా వాళ్ళు అనుకున్న లక్ష్యం కోసం ఇవన్నిటిని వాళ్ళు చాలా ఈజీగా తృణప్రాయంగా వీటన్నిటిని వదిలేశారు. అంటే ఇంతమందిని అల్లాడిచ్చేది వీళ్ళు అసలు ఏమీ చేయలేకపోయింది అని. అందువల్ల అది కూడా ఒక ఐశ్వర్యం అన్నమాట, అది కూడా ఒక ఐశ్వర్యం. అందుకే ఆరు షడైశ్వర్యాల్లో ఒక ఐశ్వర్యం వచ్చేంటి వైరాగ్యం. డబ్బులు ఉంటే ఎట్లా ఆకర్షితులు అవుతారో అందరూ కూడా, ఒక వ్యక్తికి డబ్బులు ఉంటే ఎట్లా ఆకర్షితులు, వైరాగ్యంలో ఉన్న వాళ్ళకి పట్ల కూడా ఆకర్షితులు అవుతారు. అయితే లేకపోతే స్వామీజీల దగ్గరికి అందరు పెద్ద పెద్ద పొలిటీషియన్స్, పెద్ద పెద్ద విద్యావేత్తలు, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు అయినటువంటి రాజులు ఎందుకు వాళ్ళు బ్రాహ్మణుల దగ్గరకు వస్తున్నారు, ఎందుకు వాళ్ళు ఋషుల దగ్గరకు వస్తున్నారు అని అంటే, వీళ్ళ దగ్గర వైరాగ్యం అనే ఐశ్వర్యం వీళ్ళ దగ్గర ఉంది. వాళ్ళకేం ఫీలింగ్ అని అంటే, నాని ఈ ఈ చిన్న చిన్న అంశాలే నన్ను ఇంత అలాడిస్తున్నాయే, వీళ్ళు ఇన్ని విషయాలు ఎలా వదులుకొని ఆడదాకా వెళ్ళారు వీళ్ళు అసలు. అంటే ఈ భౌతికమైన అంశాలు ఏది వీళ్ళు అసలు ఏమి టచ్ చేయలేకపోయినాయి, వీళ్ళు అసలు వీళ్ళ మీద ప్రభావం చూపించలేకపోయినాయి అని. నా అంటే బహుశా నేను దీంట్లో రాకముందుగా ఉండుంటే, ఆ, మన భగవద్గీత భాగవతం ఇస్కాన్లోకి రాకుండా ఉండుంటే, ఒక కైండ్ ఆఫ్ పర్సెప్షన్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ దృష్టి ఉంటుంది. ఏంటా దృష్టి అంటే, 60 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కూడా కష్టపడుతున్నారు, కష్టపడుతూ ఉంటే ఎవరినైనా, వా చూడు ఆ వ్యక్తి ఎంత కష్టపడుతున్నాడో పాపం ఈ వయసులో కూడా అని ఇలాంటి ఒక దృష్టి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం భగవద్గీత భాగవతం వినడం వల్ల లక్ష్యం తెలుసుకున్న తర్వాత ఇప్పుడేమనిపిస్తుందండి, ఇప్పుడు ఆ పరిస్థితి చూస్తే ఇప్పుడు కూడా వాళ్ళకి ఆ యొక్క వాళ్ళు అనుభవించడానికి కావాల్సిన స్థితిలో వాళ్ళు లేకుండా పోయారనే బాధేస్తుంది. అంటే ఈ వయసులో వాళ్ళు ఇంకా కష్టపడాల్సి వస్తుంది ఇంకా అని వాళ్ళ మీద జాలి కలుగుతుంది. అంటే మనం చూసే దృష్టి ఎలా ఏర్పడుతుంది అని అంటే, ఓకే, మనం భౌతికమైనటువంటి సాంగత్యంలో, ఆ యొక్క జ్ఞానంలో మనం అలాగే కొనసాగుతున్నాం అనుకోండి, కష్టపడుతూ ఉన్న వాళ్ళందరం చూసి మనం ఆహా ఓహో అది ఇది అనుకుంటుంటాం, అది అట్లా ఇది ఇట్లా. కానీ ఎవరైనా ఆధ్యాత్మిక వైపు వెళ్తున్నారు అనుకోండి, వీళ్ళకి ఇది చాలా ఏంది, ఇప్పుడే మీ పిల్లలు మిమ్మల్ని తరివేశారా, మీరు ఇప్పుడే వైరాగ్యం చేసుకున్నారా, ఏమి ఎక్కడైనా మీకు బాగా ఇబ్బందులు వచ్చినాయా అంటే, వాళ్ళకి వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు అని అంటే, ఓయమ్మ వీళ్ళకి ఏదో చాలా గతంలో చెప్పి వీళ్ళు ఫెయిల్ అయిపోయారేమో అని ఈ దృష్టిలోంచి వీళ్ళు చూస్తున్నారు దాన్ని. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళకి, ఓకే, వీళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది, జాలి కలుగుతుంది. ఇప్పటికి కూడా వీళ్ళు విడుదల కాలేకపోయారే వీళ్ళు అని. కానీ ఈ రెండు వైపుల నుంచి మనం ఆలోచిస్తే, వేరే వాళ్ళ పట్ల ఒకరేమో భౌతికంగా ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకేమో వీళ్ళు అనవసరంగా అడిపోయి హరిరామ హరే కృష్ణ చేసుకొని వేస్ట్ చేసుకుంటున్నారని వీళ్ళు అనుకుంటున్నారు, భౌతికంగా ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళని చూసి వీళ్ళు చూడు ఇంకా గాడిదలాగా ఇంకా కష్టపడుతూనే ఉన్నారు వీళ్ళు అనిపిస్తుంది ఇప్పుడు కూడా. కానీ నిజానికి ఈ రెండు వైపుల నుంచి మనం చూస్తే కనుక, మనం భాగవతాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్తే, ఎందుకంటే ఈ మొత్తానికి కారణమైన భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఏది కరెక్ట్.
చూస్తే జన్మ మృత్యు జర వ్యాధి దగ్గర నుంచి మనలో ఉన్నటువంటి బలహీనతల దగ్గర నుంచి మనం ఎటువైపు వెళితే మనం సుఖంగా ఉంటాము, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాము, మళ్ళీ వచ్చి ఈ జన్మ జర వ్యాధిలోకి రాకుండా ఉండడానికి మనం ఎటువంటి ప్రయత్నం చేయాలి. మానవ జన్మ వచ్చిన ఈ శరీరం వచ్చిందే తపస్సు చేయడానికి అని మనకి క్లారిటీ ఇస్తూ ఉంటే, ఆ దృష్ట్యా మనం నిర్ణయాలు తీసుకుంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ప్రిపేర్ చేస్తూ ఉంటే మనకి ఆ ఫేస్ చాలా ఈజీగా వెళ్ళిపోతాం బయటికి. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి అని అంటే మనం ఇంకా పూర్తి స్థాయిలో ఒకటి నాకు నమ్మకం కలగలేదేమో, లేదా ఇంకా భౌతికమైన విషయాల పట్ల ఇంకా నేను ఇంకా ఇంకా నేను ఇంకా ఇవి నన్ను నమ్మిస్తున్నాయి, ఇంకా నన్ను నమ్మిస్తున్నాయి, ఇంకా నువ్వు ఇలా వెళ్తూ ఇలా నువ్వు ఇంకా సంపాదిస్తే, నువ్వు ఇంకా ఇలా ఉంటే, నీకు ఈ గౌరవం ఉంటే నాకు నాకు బాగుంది, నాకు హాయిగా ఉంది, దాన్ని మనం నమ్మి ముందుకెళ్తున్నామేమో. అందుకే మనకి దీని మీద పెద్ద ఆసక్తి కలగట్లేదేమో. అయితే ఆ గృహస్థ జీవితంలో ఇంకా ఇంకా బాధలు అనుభవించడానికి సిద్ధం. ఎందుకంటే ఇవి మళ్ళీ ఈ ముళ్ళు ఏం చేస్తాయి, ఇంకో జన్మలో మళ్ళీ ఇంకో కుటుంబంలోకి తీసుకెళ్తాయి, మళ్ళీ ఇంకో కొత్త పరిస్థితులు తీసుకొని వెళ్తాయి, మళ్ళీ మళ్ళీ కొత్త సమస్యలకు మళ్ళీ మళ్ళీ దారి తీస్తుంది. మళ్ళీ మనం ఆడ కూడా మళ్ళీ పోరాటాలే మళ్ళీ. అందుకని ఇక్కడ ఇది వ్యర్థమని మనకు అర్థమైనప్పుడు, ఇది వ్యర్థము అని మనకు అర్థం కావాలి అని అంటే మనం ఇటువైపు సమయం కొద్దిగా ఎక్కువ ఇవ్వాలి, ఆధ్యాత్మిక వైపు మన సమయం ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు దీనికి సమయం ఇస్తామో, దీనికి సమయం తగ్గినప్పుడు అప్పుడు మనకి క్రమక్రమంగా ఇదంతా ఒక ఒక ఏజ్కి వచ్చిన తర్వాత చెప్పాం కదా, అందరిని ప్రిపేర్ చేసుకుంటూ వచ్చేసాం అనుకోండి, హ్యాపీగా హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళు. అప్పుడు ఈ భయాలు ఏమి ఉండవు, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు అలా అంటారేమో, వీళ్ళు ఇలా అనుకుంటారేమో, అవసరం లేదు. ఓకే. సో ఎప్పటికైనా సరే ఏ టైంలో ఏం చేయాలో అది చేయాలంటున్నారు కదా. అలాంటప్పుడు మానవ జీవితంలో బ్రహ్మచారి, గృహస్థ, మరి వానప్రస్థం అని ఒకటి ఉంది కదా, అది కూడా ఒక టైంలో చేయాలి కదా. అఫ్కోర్స్ కలియుగంలో సన్యాసం అనేది అది అవసరం లేదు, కానీ వానప్రస్థం జరగాలి కదా, మరి వానప్రస్థం కూడా ప్లాన్ చేయాలి కదా. గృహస్థ జీవితం మనం ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నామో, పిల్లలకి ఇట్లా ఉండాలి, అవి చేయాలి, ఇవి జరగాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, 100% ప్లాన్ చేయాల్సిందే. అక్కడ ప్లాన్ చేయకుండా ఎవరు ఉండరు. మరి అట్లాంటప్పుడు వానప్రస్థానికి కూడా ప్లాన్ చేసుకోవాలి కదా. ప్లాన్ చేసుకోవడం అంటే అన్నిటిని మనం తయారు చేసుకోవాలి కదా చుట్టూ. సో వానప్రస్థం అంటే మనం ఎక్కడ ఇల్లు వాకిలు ఏం వదిలేసి మనం బయటికి ఏం పోవం. మనం భౌతిక విషయాలలో ఉండే మన యొక్క ఇన్వాల్వ్మెంట్ తగ్గించుకుంటూ వస్తాం అంతే. అది ఆ తగ్గించుకుంటూ మన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ భగవంతుడి యొక్క ఆలోచనలకి, ఆ ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఎక్కువ పెంచబట్టి వీటిలో తగ్గుతూ వస్తుంది. అంతేగాని ఇవి ఎప్పుడుకి సెటిల్ కావు అసలు ఇవన్నీ. ఇంకా అంటున్నారు, నేను చెప్పాను కదా, ఇంకా మైదుల చుట్టే తిరుగుతుంది అని, చుట్టూనే గృహస్థ జీవితంలో ఉండడం జరుగుతుంది. దానివల్ల ఇంకా ఇంకా బాధలు అనుభవిస్తారన్న. ఇప్పుడు చెప్తున్నాను అనమాట, ఆడ మగ మధ్య ఆకర్షణ ముడులను పెంచుతుంది. ఇల్లు, సంపద, పిల్లలు, బంధువులు మరియు ఐశ్వర్యం సృష్టిస్తుంది. అంతేకాక నేను నాది అనే భ్రమ కలిగిస్తుంది. ఉన్న ఆకర్షణలు అన్నిటిలో కల్లా, ఉన్న ఆకర్షణలో భౌతిక ప్రపంచంలో హయ్యెస్ట్ అన్నమాట, టాప్ మోస్ట్, అది చర్మస్థితి అన్నమాట, హయ్యెస్ట్ అది. అది అంతిమంగా ఆడ మధ్య మధ్య ఉండే ఆకర్షణే హయ్యెస్ట్ అన్నమాట అది. ఈ ఆకర్షణ వల్ల ముళ్ళు పెంచుతుంది. ఏంటా ముళ్ళు అంటే ఇంకా 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 మన యొక్క ఈయన ఉండడానికి కావాల్సినటువంటి, ఇక్కడే ఉండిపోవడానికి కావాల్సినటువంటి అనేక అంశాలని అవి సృష్టిస్తుంది అనమాట. ప్రతి దానికి మనకు బంధం ఏర్పరిచేస్తుంది.
సో మనం కట్టుకునే ఇల్లు దగ్గర నుంచి, సంపాదించే సంపద దగ్గర నుంచి, పిల్లలు, ఆ పిల్లలు వచ్చారు కదా, మళ్ళీ రేపు వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళు, తర్వాత వాళ్ళ అత్తమామలు, వాళ్ళ తల్లిదండ్రులు, ఆ బంధువులు అనుకోండి, మళ్ళీ వాళ్ళకున్న బంధువులు కూడా మనకు మళ్ళీ బంధువులు అయిపోతారు. ఇట్లా రకరకాలుగా తీసుకున్నాం అనుకోండి, ఒక ఆ వలయంలోకి వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళకి ఏం జరగకూడదు, వీళ్ళని ఎట్లా ఒకటి నేను కాపాడుకోవాలి, వాళ్ళకైతే జరిగితే నేను తట్టుకోలేకపోతున్నాను. నే నేను నాది అన్నది ఎంత పెరిగే కొంది అంత బయటపడడం కష్టమైపోతా ఉంటుంది. ఈ భ్రమ పెరిగే కొంది అది విస్తరిస్తూ ఉంటుంది. నేను నా దేశం, నేను నా మతం, నేను నా కులం. అనవసరమైన విషయాలు కూడా అన్నిటిని జోడి చేసుకుంటాం ఇప్పుడు. దీనివల్ల ఏమవుతుందంటే బయటికి రావడం, వీటిని ఛేదించడం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక్కొక్కరితో ఉన్న అనుబంధం ఇది చాలా లోతుకి వెళ్ళిపోయింది అనమాట. అందుకని మనం ఆ, కొన్ని సందర్భాల్లో మనం వచ్చేసి, ఏమమ్మా వారానికి ఒక్క క్లాసే కదా, ఓ 2 మాలు జపం చేయండి అని అంటే కూడా అస్సలు సమయం లేదండి అసలు. ఎందుకు సమయం లేదు అని అంటే, మనము వాళ్ళతో ఉన్న సంబంధాలు చాలా లోతుకి వెళ్ళాము. అంటే ఏ స్థితిలో ఆలోచిస్తున్నాం అంటే, నేను ఆ 10 నిమిషాలు కూడా నేను వాళ్ళకి ఏం చేయాలనే ఆలోచిస్తూ ఉన్నాను. అంటే వాళ్ళ తప్ప, వాళ్ళకి వాళ్ళ తర్వాత నాకేం కనబడట్లే ఇంకా. వాళ్ళు కాకుండా నాకు ఇంకేం కనబడట్లే, వాళ్ళే మాత్రమే నాకు కనబడుతున్నారు అంతే. అంటే మనం మర్చిపోయాం, నేను వచ్చిందే ఒంటరిగా వచ్చాను కదా, పోయేటప్పుడు కూడా నేను ఒంటరిగానే పోతాను కదా అన్న అసలు అది వాళ్ళు డైజెస్ట్ కూడా చేసుకోలేరు వాళ్ళు అసలు. పొరపాటును కూడా అసలు, అంటే మనం చెప్పే కోణం అసలు అర్థం కూడా కాదన్నమాట. అంటే అంత భ్రమలోకి వెళ్ళిపోతాం అనమాట. అయితే ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు, మన సినిమా హాల్కి వెళ్తే 15-20 నిమిషాలు మన సినిమాలోకి వెళ్ళిపోతాం, సినిమాలో క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాం. అసలు నేను ఇంటికాడ నుంచి నా కుటుంబంతో నేను ఈ సినిమా హాల్కి వచ్చి అది కూడా మర్చిపోయాం మనం. అంటే 20-30 నిమిషాలు మనం లోపలికి తీసుకెళ్ళగలుగుతుంది అని అంటే, జస్ట్ ఒక సినిమాలో కొన్ని సన్నివేశాలు మనల్ని లోపలికి తీసుకెళ్ళిపోతున్నాయి అంటే, ఇంక ఈ ప్రపంచంలో ఎన్ని సన్నివేశాలు ఉన్నాయో మీరు ఆలోచించుకోండి మన లోపలికి తీసుకెళ్ళిపోయడానికి. మనకు కనీసం గుర్తు కూడా లేదన్నమాట. ఈ సంబంధంలో, ఇలాంటి సంబంధాల మధ్యలో మనం వచ్చి 2 మాలు జపం చేయంటే మన మీద కోపం వస్తుంది. అంటే వాళ్ళు ఎంత కూరుకోబోయి ఉంటే, ఆ 2 నిమిషాలు మనం భగవంతుడి గురించి చెప్తా కూడా వాళ్ళకి తట్టుకోలేకపోతారు అనమాట. నారదుల వారు ఒకసారి కృష్ణుడితో, నాయనా అసలు మాయ అంటే ఏంటి అని అడిగాడు. నేను ఒకసారి నీ మాయని నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు. జస్ట్ ఈ జస్ట్ ఇది చెప్పాడు అంతే. ఈ ప్రశ్న అడిగాడు, మాయ అంటే ఏంటి? నేను సమాధానం చెప్పడం ఎందుకు, నేనే నీకు చూపిస్తానులే అన్నాడు. నారద, నాకు కొద్దిగా అక్కడ ఒక కొలను ఉంది, దయచేసి నువ్వు అక్కడ పోయి నాకు నీళ్ళు తీసుకొచ్చి ఇస్తావా అని అడిగాడు. నారద వారు మనకు తెలుసు కదా, ఈస్ ఒక విధంగా నైష్టిక బ్రహ్మచారి అతను. చిన్నపిల్లవాడు అప్పుడే తాను ఈ మార్గంలోకి వచ్చేసాడు. సో ఎక్కడ స్త్రీ కనీసం ఆలోచనలో కూడా తగిలే పరిస్థితి నారదుల వారికి లేదు. సరే, నీళ్ళే కదా మీరు అడిగింది, తీసుకువస్తాను, ఇక్కడే కదా కొలను ఉందని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీళ్లు ఇలా తీసుకుంటూ ఉన్నప్పుడు, తీసుకొని తీసుకునేటప్పుడు
ఆ నీటిలోనే ఒక ప్రతిబింబం కనిపించింది. ఒక ఆమెది. ఆమె కూడా నీళ్ళ కోసం వచ్చింది. ఫస్ట్ ప్రతిబింబం చూసి ఆమె లైఫ్ లో ఇంతవరకు ఎప్పుడూ ఇంత అందమైన ఆమె ఆయన చూడాలి అసలు. ఆ ప్రతిబింబం అంటే చూసి మళ్ళీ ఇట్లా పైన ఆమె చూసేసరికి పూర్తిగా దాంట్లోకి వెళ్ళాడు. ఆ ఆలోచనలోకి వెళ్ళాడు. వెంటనే ఆయనకి ఏం కలిగిందంటే ఈవిని పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకున్నాడు. అప్పటికప్పుడే ఆయన ఆమెతో వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళందరూ తెలిసి ఈయన నారద ముని అని. వెళ్ళి నాకు ఏం చాలా ఇష్టము, ఇట్లా ఆకర్షితులయ్యాను ఆవిడ పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, నారద ముని లాంటి వాళ్ళు మా అమ్మాయిని చేసుకుంటారంటే ఇంక అంతకంటే భాగ్యం ఏంటి అని చెప్పేసి. సో వాళ్ళు దగ్గర ఉండి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత పిల్లలు పుట్టారు. ఈయన పనికి వెళ్ళాడు. ఈయన పనికి వెళ్ళాడు ఇక్కడ. పనికి వెళ్ళిన తర్వాత ఆ, అప్పుడు వాతావరణం మారిపోయేసి అక్కడ కొన్ని అలలు, అంటే సముద్రం పొంగి ఈ అలలు కొట్టుకొని వస్తున్నాయి అన్నమాట. ఉన్న ఉన్న నేలంతా ఆ నీళ్లు మొత్తం కమ్మేస్తుంది. ఇతనికి ఆలోచన వచ్చింది. అంటే ఇప్పుడు మా ఇల్లు కూడా సముద్రానికి అతి సమీపంలోనే ఉంది కదా, ఖచ్చితంగా ఈ వెళ్ళేసి మా కుటుంబాన్ని లేదా మా స్థావరాలని మొత్తాన్ని కూడా వినాశనం చేస్తాము. నేను నా భార్య నా పిల్లల్ని కాపాడుకోవాలని. సో నారదు వారు ఆ ఆలోచన రాగానే పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇంకోసరికి ఆల్రెడీ నీళ్లు ఆ స్థావరాలని మొత్తాన్ని కూడా ఆల్మోస్ట్ నేలమట్టం చేసేస్తున్నాయి. లోపలికి వచ్చేసి చూశాడు. చూసిన తర్వాత సో భార్య ఒక్కటే ఫైనల్గా ఏదో తెడ్డుని పట్టుకొని అటట సర్వైవ్ అయింది. తన కళ్ళ ముందు చూస్తున్నాడు. సో పిల్లలు కొట్టుకు వెళ్ళిపోతున్నారు అంతా. వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అతను ఈయన కాపాడుకోవాలన్నా, వాళ్ళని పోయి నేను తీసుకురావాలన్నా, ఇచ్చేసి లోపల గందరగోళం అవుతాడు లోపల. నేను కాపాడుకోకపోతే ఎట్లా, వాళ్ళకి ఎట్లా, నేను వాళ్ళని ఎట్లా తీసుకురావాలి, వీళ్ళంతా నేను ఒక దగ్గరికి ఎట్లా చేర్చాలా. ఈ లోపల అతి పెద్దలు వచ్చేసి ఆయన పోతున్నాడు లోపలికి మళ్ళీ ఇప్పుడు. దాంట్లో కూరుకోబోతున్నాడు ఇప్పుడు. అంతా నిజంగా లోపల అల్లాడిపోతున్నాడు అనమాట ఇంకా. నేనేం చేయాలి, నేను ఎట్ట చేయాలని సడన్ గా ఒకసారి ఇటు వచ్చేసి ఒక్కసారి ఇట్లా తనకి ఇవన్నీ తట్టుకోలేక ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు అనమాట. చూసి ఎక్కడో తెలుసా, అదే కొలంలోనే ఉన్నాడు, ఇంకా నీళ్ళు తీసుకుంటూనే ఉన్నాడు. అప్పుడు అనిపించింది నాకు, జస్ట్ నా దృష్టి పక్కకి వెళ్ళి ఒక ఆమె మీదకి వెళ్ళింది. ఆమె జస్ట్ ఆలోచనలే మనల్ని తీసుకొని వెళ్ళేసి ఇంత అల్లాడిచ్చేస్తుంది మనల్ని. యాక్చువల్లీ ఇదంతా జరగల. జస్ట్ ఒక్కోసారి మనం కూడా జపం చేసేటప్పుడు ఏమనిపిస్తుంది, ఒక ఆలోచన మొదలవుతుంది. ఆలోచన మొదలయ్యేటప్పుడు అది అట్లా లింక్ వేసుకుంటుంది. అలా లింక్ వేసుకొని ఒకనొక స్థితిలోకి వచ్చేసరికి తర్వాత మనం బయటకు వచ్చిందో తెలుసు, మరి నేను ఇప్పుడు ఇంకా జపం చేస్తున్నాను, ఇంకా ఇది అవ్వట్లేదు. వెంటనే నారదుల వారు ఆ నీల్స్ కొంచెం అడిచాడు. ఇప్పుడు కనిపించింది ఆ మాయ అంటే ఏందో అని అడిగాడు. యాక్చువల్లీ ఇది ఎందుకు స్టార్ట్ అయిందంటే శివుడు లా శివుడు లాంటి మహామహుడు నీ మోహిని అవతారానికి ఆయన ఆకర్షుడయ్యాడంట కదా, అంటే ఆ మాయలో పడిపోయాడంట కదా. ఆ మాయ ఎట్లా ఉంటది నాకు ఒకసారి చెప్పవా అని అడిగాడు. జస్ట్ ఊహల్లోనే మనం లోపల అల్లాడిపోతున్నాం అంటే, ఇంకా మన కార్యంలోకి దిగామనుకోండి, అది ఎక్కడ దాకా తీసుకెళ్తుందో మనకి ఆ ఊహలు జరిగేది నిజం అవుతుంది. అప్పుడు నిజం జరుగుతుంది ఇప్పుడు అది.
ఊహల్లో ఉండేది ఆయనకి స్పష్టంగా కనిపించింది నారదుల వారికి. తానే ఇన్వాల్వ్ అయిపోయాడు లోపలికి వెళ్ళి. ఆ తేరుకున్న తర్వాత ఓ అమ్మా నాయనా అని అనిపించింది. దీంట్లోకి ఎట్లా లక్కీగా నేను పోలేదు అని. జస్ట్ చూడండి, ఒక ఆలోచన ఎక్కడా తీసుకెళ్తుందో. ఓకే. నారదుల వారు అప్పుడు అన్నాడు, నీ మాయ చాలా బలమైంది స్వామి. నేను ఊహలో ఉంటేనే నన్ను ఇంత అలాడించేసింది. నాకు దిగితే ఎట్లాంటి భ్రమ కల్పించి శాశ్వతంగా నేను భక్తికి, శాశ్వతంగా నేను భగవంతుడు దూరం అయితే ఇక నన్ను కాపాడే వాళ్ళు ఎవరున్నారు ఇక నన్ను. నన్ను కాపాడే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ. సో ఋషభదేవుడు వాళ్ళ పిల్లలకు చెప్తున్నాడు, బయటికి కనిపించే వాటిని ప్రతిదీ ఆకర్షణమైందని అనిపించింది అనుకోండి, ప్రతి దాని మీద మనకి ఆసక్తి కలిగింది అనుకోండి. ఓకే. ఇప్పుడు వచ్చిన ఈ చిన్న ఆలోచన ఎక్కడ తీసుకెళ్తుందో మనకు తెలియదు. ఎంత దూరం తీసుకెళ్తుందో మనకు కూడా తెలియదు. మనం చాలా సింపుల్ అనుకుంటాం ఇదంతా. చాలా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి వస్తుంది తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా. జనరల్ మన మనుషులు, నేను చూసేది నా పిల్లల కోసమే కదా, నేను చూసేది నా వాళ్ళ కోసమే కదా, నా బంధువుల కోసమే కదా, నేను చూసుకునేది నా స్నేహితుల కోసమే కదా, నాకు ప్రాణం ఇచ్చిన వాళ్ళ కోసం, నా గురించి ఆలోచించే వాళ్ళ గురించే కదా. ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ నా భక్తికి హాని కలగకుండా, నా భక్తికి ఆటంకం కలగకుండా ఉండడానికి ఏం అవసరమో అది చేయాలి. నా యొక్క ప్రగతికి, ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకం కలగనంత వరకు ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు. నేను తీసుకునే నిర్ణయం నన్ను భక్తి నుంచి బయటికి లాగేస్తుంది అని అంటే, కానీ ఆ టైంలో మనసు ఏంటో తెలుసా, ఏం పర్వాలేదు నువ్వు కంట్రోల్లో ఉన్నావు అంత 2 రోజులే, 4 రోజులే అంతా ఇదంతా, అలా చెప్తూ ఉంటుంది మనసు. ఇది అయిపోయిందంటే ఇంకా ఇలా మొత్తం ఇంకా భగవంతుడికే ఇంకా, అది ఎప్పటికీ జరగదు. కష్టం ఉన్నప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూనే ఉండాలి, బాగున్నప్పుడు కూడా భగవంతుడి గురించి అదే డిసిప్లిన్ నేను ముందుకెళ్తూ ఉండాలి నేను. ఆ డిసిప్లిన్ మనం మెయింటైన్ చేయలేకపోయాం అనుకోండి, మనకు తెలియదు ఎవరు ఆలోచనలు. ఎందుకంటే మనకి గురువు కానీ పరమాత్మ కానీ ఎవరైనా సరే మనకి, ఓకేనా, వాళ్ళు మనకి అనునిత్యం మనకి ఈ రూపాల్లో మనకి విషయం చెప్తూ ఉంటారండి. కానీ మీ ఇంట్లో మీ మనసులోకి వచ్చి వాళ్ళు దూరరు. పరీక్ష వాళ్ళు దూరరు. కొన్ని నిర్ణయాలు మన స్వతంత్రంగా మనం తీసుకోవాల్సిందే. ఎందుకంటే మనకు కొన్ని సిచ్యువేషన్ అలా వస్తాయి. కానీ వచ్చినప్పుడల్లా మనకి భాగవతం గుర్తుండి రావాలి. ఆ బాగా జరిగే సన్నివేశాల్లో ఎవరికి ఏ పరిస్థితి పట్టిందో, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో మనం కూడా ఆలోచించుకోవాలి. అందుకనే భాగవతం కాలక్షేపం కాదనమాట. ప్రతి సన్నివేశాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆ పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనం ఏ విధంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి, అవన్నీ మనకి వీళ్ళు నిర్ణయాలు తీసుకుని మనకు చూపిస్తున్నారు మనకి. అందుకే భాగవతంలో మనకి ఫ్యూచర్లో రాబోయే కష్టాలన్నీ కూడా ఆల్రెడీ భాగవతం చెప్పబడి ఉన్నాయి వివిధ సన్నివేశాల్లో. అందుకే ఒక్కొక్క వ్యక్తికి ఒక రకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి భాగవతంలో. కానీ వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా, అన్ని పరిస్థితులు వాళ్ళు భగవంతుని మాత్రం మర్చిపోలేదు. భగవంతుని ఇంకా గట్టిగా పట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి వాడు ముక్తి ఎప్పుడు పొందుతాడు అని అడుగుతున్నారు. ఒకవేళ అలా క్వశ్చన్ కానీ వస్తే, గత కర్మల ఫలితాల కారణంగా భౌతిక జీవితంలో చిక్కుకున్న వ్యక్తి
హృదయంలో ఉన్న బలమైన ముడి తెగిపోయినప్పుడు అతను భ్రాంతి వలన కలిగిన ప్రాథమిక సూత్రాన్ని నేను మరియు నాది వదులుకొని విముక్తి పొందుతాడు. ఆ విధంగా అతను అతీంద్రియ ప్రపంచానికి వెళ్తాడు. లోపల బలమైన ముళ్ళు తెగిపోతే తప్ప ఆ ముళ్ళు ఎలా ఏర్పడినాయి? నేను నాది అన్న వల్ల ముళ్ళు వేసుకుంటూ వెళ్తున్నాం. ఒక వ్యక్తితో బంధం ఒక్కొక్క ముడి పెరుగుతా వస్తా ఉంది. ఒక ముడి పెరుగుతా వస్తుంది. ఎన్ని ముళ్ళు వేసుకుంటూ వెళ్తుంటామో అన్ని వాటి నుంచి మనం బయటికి రావాలి. బంధము, అనాసక్తి ఈ రెండు పదాలు మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. బంధం వేసుకున్నామంటే వాళ్ళ వల్ల మనం సఫర్ అవుతాం, వాళ్ళ వల్ల మనం చాలా బాధపడతాం. అంటే వాళ్ళ శరీరంతో మనం ముడిపడుతున్నాం. మనం శారీరకంగా మనం ఆలోచిస్తున్నాం. అనాసక్తి అంటే ఏంటి అని అంటే వాళ్ళ యొక్క ఆత్మ గురించి ఆలోచిస్తాం. మనం వాళ్ళ యొక్క అసలైన వ్యక్తి అయినటువంటి ఆత్మ గురించి ఆలోచిస్తాం. ఇది అనాసక్తి. బంధానికి అనాసక్తి ఏంటి అని అంటే మన బంధంలో ఉన్నాం అనుకోండి, కానీ మనము వాళ్ళే లక్ష్యంగా పనిచేస్తాం. వాళ్ళే కావాలి, వాళ్ళ కోసమే చేయాలి అనే ఆ భావనలో చేసేదన్నీ బంధకంలోకి వెళ్తాయి. అనాసక్తి అంటే ఏంటి అని అంటే వాళ్ళ మధ్యలోనే ఉంటాము, కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయము. దీని ఏమంటారు? అనాసక్తి. మనము బంధంలోకి వెళ్ళి శారీరకంగా ముడిపడిపోయేసి నేను నాది వీళ్ళు లేకపోతే ఎట్లా, నేను లేకపోతే ఎట్లా, దీంట్లోకి వెళితే ప్రమాదం ఉంది. మనము కుటుంబ సభ్యుల మధ్యలో మనకి ఎప్పుడు ఒకటి గుర్తుండాలి, వీళ్ళందరూ కృష్ణుడి యొక్క అంశాలు అనేది మనకు బాగా గుర్తుంది అనుకోండి. మన అనాసక్తితో వాళ్ళ మధ్యలోనే ప్రేమగా ఉంటాం, మళ్ళీ ప్రేమతోనే ఉంటాం. సో అనాసక్తితో ఉండాలి తప్ప ఆసక్తితో ఉండకూడదు వాళ్ళతో. ఆసక్తి బంధానికి లీడ్ చేస్తుంది. అనాసక్తి ప్రేమతో వాళ్ళకి అవసరమైందని చేస్తాం. అవసరమైనప్పుడు మనం ఉంటాం, అవసరమైనప్పుడు చేస్తాం మనం. అదే ఆసక్తి ఏం చేస్తుందంటే అవసరం ఉన్నా లేకపోయినా మనం వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తాము. మనం కూడా అన్నీ చేయాలనుకుంటూనే ఉంటాం మనం. సో ఇక్కడ మనము ఆ, ముళ్ళు ఇప్పడం అంటే అర్థం ఏంటి అని అంటే వాళ్ళని కట్ చేయడం అని కాదు. వాళ్ళ మధ్యలో ఉంటాం, కానీ మన ఆలోచనలు కృష్ణుడి మీద ఉంటాయి అని కృష్ణుడు వాళ్ళని చూసుకుంటాడు. మనం ఏం చేయాలి? వాళ్ళకి కృష్ణుడికి దగ్గర చేయాలి, వాళ్ళని కృష్ణుడి దగ్గర చేయాలి. వాళ్ళని కృష్ణుడి దగ్గర చేసామనుకోండి, ఇప్పుడు కృష్ణుడు వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తాడు. మనం చేయలేనివి కృష్ణుడు వాళ్ళకి చేయగలుగుతాడు. సో కాబట్టి అందుకని ఇక్కడ ఎవరైతే ఈ విధంగా బంధాన్ని తెంచుకోవాలి, కానీ అనాసక్తితో వాళ్ళతో ఉండొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? కుంతి మహారాణి. ఆమె నా నా యొక్క ఆ, నా సంబంధంలో ఉన్నటువంటి నాకు సంబంధం ఉన్నటువంటి ఒక వృష్ణి వంశస్థులు కావచ్చు, యదు వంశస్థులు, నాయన వాళ్ళతో బంధాన్ని కట్ చేయమనింది. కానీ నాకు నీతో బంధం ఏర్పరచు, వాళ్ళతో బంధాన్ని తెంచేసేయమనింది. అంటే అటువంటి ఆలోచనలు రాకుండా నాకు తెంచేసేయి అనిందా. అప్పుడే నా హృదయం గంగా నదిలాగా ఒక ప్రవాహం కొట్టుకుపోయినట్టుగా సముద్రం ఎలా వెళ్ళి ఎన్ని వంకలు డొంకలు ఎన్ని ఉన్నా సరే వెళ్ళి సముద్రంలో కలుస్తుందో, ఎన్ని వచ్చినా సరే అదే విధంగా నా మనసు కూడా నీ మీదకి పూర్తి స్థాయిలో ప్రవహిస్తుంది, ప్రవహించాలి అని ఆమె కోరుకుంటుంది. సో అనాసక్తి ఉండాలి.
వాళ్ళ మధ్యలో ఉండాలి, వాళ్ళ మధ్యలోనే పెరగకుండా పరిస్థితి ఉంటుంది. వాళ్ళతో పాటే జీవితం గడపాల్సి కూడా వస్తుంది. కానీ నన్ను కృష్ణుడు తప్ప నన్ను ఎవరూ కాపాడలేరు ఇక్కడ అన్నటువంటి ఆ యొక్క ఆ, దృష్టి బలంగా ఉండాలి. అది జరగాలి అంటే మనం ఎక్కువ భక్తుల సాంగత్యంలోకి రావాలి. అప్పుడే ఆ ముళ్ళు తగ్గడం ప్రారంభమవుతాయి. ముళ్ళు విడిపోవడం జరుగుతుంటుంది. అందుకే ఈడ అంటున్నాడు అనమాట, గత కర్మల ఫలితాల కారణంగా భౌతిక జీవితంలో చిక్కుకున్న వ్యక్తి హృదయంలో ఉన్న బలమైన ముడి తెగిపోవాలి. తెగిపోవడం అంటే ఏమైంది, నువ్వు నా భార్య కాదు, నువ్వు నా భర్త కాదు, అది కాదు ఇక్కడ తెగిపోవడం అంటే. నేనే నిన్ను కాపాడాలి, నువ్వే నన్ను కాపాడగలవు అన్న ఆ భ్రమ తొలగాలి. మన ఇద్దరిని కృష్ణుడు కాపాడాలి, మన పిల్లల్ని కృష్ణుడు కాపాడాలి. కృష్ణుడు మాత్రమే కాపాడగలుగుతాడు, నా డబ్బు కాపాడదు, నా పరపతి కాపాడదు అని ఆ యొక్క ఇదిలోకి రావాలి. అది వాస్తవం కూడా అదే. ఆ వాస్తులోకి రావాలి అని అంటే మనం నిరంతరం భాగవతం వినాలి. భగవద్గీత ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వినడానికి మనం ప్రయత్నించాలి. మీకు ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో నేను సెకండ్ చాప్టర్, ఒకటో ఒకటో స్కందం, రెండో అధ్యాయం, మూడో అధ్యాయంలోనే, అలాగే రెండో స్కందంలో రెండో అధ్యాయం, మూడో అధ్యాయంలో ఈ విషయాలు చెప్పేస్తున్నాడు. కానీ అప్పుడు చెప్పినప్పుడు మనకు తెలియలేదు. ఇప్పుడు చెప్పిన తర్వాత అది తెలుస్తుంది. రేపు వీలైతే మీకు దాన్ని జస్ట్ ఒకసారి బ్రీఫ్ అప్ చేస్తాను దాన్ని. అంటే ఈ గ్రంథి ఈ ముడ్లు ఎలా తొలగించుకోగలము అని. ఇది ఒక జన్మలో ఏర్పడింది కాదు, అనేక జన్మల నుంచి ఏర్పడినవి ఇవన్నీ. అట్లనే మా మనసులో మా మనసులో చాలా ముళ్ళు ఉన్నాయి. అందుకే మనం లక్ష్యాలను పెట్టుకొని ఒక్కొక్క సంవత్సరానికి, 2 3 సంవత్సరాలకి ఏం చేయాలి, దీని నుంచి బయటకు వచ్చామా లేదా, దీని నుంచి బయటకు వచ్చామా లేదా అని మనకే మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. దానికి తగినట్టుగా మన యొక్క ప్రయత్నం చేస్తూ ఉండాలి మనం. ఇది ఒకసారిగా 60 అయిపోయిన తర్వాత అన్ని ముళ్ళు తెగిపోయినాయిలే, తెగిపోతాయిలే, ఇది జరిగేది కాదు ఇదంతా. లేకపోతే ఈ రాజులకి వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏంది. అయినా ఒకసారి 60 సంవత్సరాలు అయిన తర్వాత మీరు కూడా మాతో ఒకేసారి వదిలేసుకొని మీరు కూడా వానప్రస్థం అవి జరిగే పనులు అవన్నీ. అంటే వాళ్ళు దీన్ని వదిలేసి వాళ్ళు బయటికి వెళ్తున్నారంటే ఆ టైంకి వాళ్ళకి కృష్ణ మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇవి లేకపోయినా నేను బతకగలను, ఇవేవి నా యొక్క జీవితానికి ఏమాత్రం ఉపయోగపడవలో కన్విన్స్ అయిపోయారు కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళగలుగుతారు. నన్ను బయటికి పోలేరు అంత ఈజీగా. ఎంత ఎక్కువ దేని మీద మనకు నమ్మకం ఉంటుందో అటువైపు మనం వెళ్తాం మనం. మరి ఏమన్నారు, ఈ భ్రాంతి వల్ల కలిగిన ప్రాథమిక సూత్రాన్ని నేను మరియు నాది వదులుకొని ముక్తి పొందుతాడు. ఆ ముడి లోపల తెగాలి. ఆ విధంగా అతను అతీంద్రియ ప్రపంచానికి వెళ్తాడు. అతీంద్రియ అంటే ఇంద్రియాలు మించి. ఇప్పటి వరకు ఇంద్రియ తృప్తిలో ఇంద్రియ సుఖాల కోసం మనం ప్రయత్నం కదా. ఇంక మీద వాళ్ళు బ్రహ్మ సౌఖ్యం కోసం వాళ్ళు ఆ ప్రపంచంలోకి వాళ్ళు వెళ్తారు. మరి ఆ ముళ్ళు ఎలా బలహీనం అవుతాయి, మరి రేపు చూస్తాం. సో గతంలోనే నేను చెప్పాను కదా, గతంలో ఈ విషయాలు చర్చకు వచ్చినాయి. ఒకటో స్కందం, రెండో స్కందంలో వాడి చర్చకు వచ్చినాయి. బట్ అప్పుడున్న పరిస్థితుల్లో మనం అప్పుడప్పుడే వచ్చాము, వింటున్నాం కదా. నేను అక్కడ దాన్ని ఎక్కువ నేను వివరించలే అసలు దాన్ని. ఇప్పుడు మనకి రేపు దాని గురించి లైట్గా బ్రీఫ్ చేసి మళ్ళీ ముందుకు వెళ్తాను. ఏం చేస్తే ఈ ముళ్ళు తెగతాయి అని చాలా సులభంగా చేస్తాం దాన్ని. భగవద్గీత, భాగవతం, కృష్ణుడు ఈ పరంపర వల్ల ఏ- ఇది ఆ, ఆ, ఈ అంశాన్ని మనం స్ట్రిక్ట్ గా ఫాలో అవడం వల్ల మనం ఈ ముళ్ళు తెగేసుకోగలుగుతాం మనం. అది మనకి చాలా ఈజీగా చెప్పుకోవచ్చు మనం. ఓకే. సో దాని ఒకసారి నేను దాన్ని ఒకసారి మనం గుర్తు చేసి
మళ్ళీ నేను నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్తాం ఇదే అధ్యాయంలో మనం. ग्रंथराज श्रीमद् भागवतम की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंदे हरि।